వీడు గుర్రాలు దింగితే పుట్టిండా, గాడులు దింగితే పుట్టిండా, ఏనుగులు దింగితే పుట్టిండా, ఎలుగుబట్లు దింగితే పుట్టిండా, శివలు దింగితే పుట్టిండా, కాకులు దింగితే పుట్టిండా. ఏ దరిద్రమే మన ఆర్సీబీ ఎక్కడ ఉన్నా దరిద్రం మట్టికి చుట్టుకుంటుంది అనేటటువంటి ఫీలింగ్ అడుగడుగునా కలుగుతుందబ్బా. ఏమనాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ముగియాలి అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. ఒకసారి ఈ వీడియో క్లిప్ చూసేయండి. మన ఇండియా వాళ్ళు సింధూర్తో పాకిస్తాన్ మీద అటాక్ చేశారు, అది చాలా హ్యాపీ. కానీ దీంతో ఐపీఎల్ క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నాకైతే చాలా బాధగా అనిపించింది అబ్బా. ఎందుకంటే ఆర్సీబీ టాప్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ టైం ఆర్సీబీలో పర్ఫార్మ్ చేయనటువంటి ప్రతి ప్లేయర్ కూడా పర్ఫామ్ చేస్తుంటారు. ఆర్సీబీ కప్పు గెలుస్తుంది అని చెప్పి ప్రతి ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా 100% నమ్ముతారు. కానీ ఈ టైంలో ఎందుకు నేచర్ కూడా, అంటే ఈ ప్రపంచానికి కూడా ఇష్టం లేదా ఆర్సీబీ కప్పు గెలవడం అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. ఐపీఎల్ క్యాన్సిల్ అయిద్దా, నిజంగా అయిద్దా లేదా అనేటటువంటిది తెలియదులే. కానీ నిజంగా అబ్బా, ఆర్సీబీ ఒకసారి సెమీస్లో గెలిస్తే ఫైనల్స్లో ఓడిపోయింది, ప్లే ఆఫ్స్లో గెలిస్తే సెమీస్లో ఓడిపోయింది. కానీ ఫస్ట్ టైం అన్ని గెలుచుకుంటూ వస్తుందన్నమాట. ఈజీగా ప్రతిదీ గెలుస్తుంది. ఎందుకంటే ఆర్సీబీకి మించిన గట్టి టీం అయితే ప్రజెంట్ లేదు. కానీ ఆర్సీబీ గెలవడం ఆ నేచర్ కూడా ఇష్టం లేదు. ఇది మటుకి ట్రూత్. చూశారు కదా, ఇది 100% వాస్తవం అనమాట. నేను ఎగ్జాక్ట్లీ ఐపీఎల్ రద్దు కాకముందు నేను చూసుకున్నట్లయితే పంజాబ్ కానీ ఒక మ్యాచ్ జరుగుతుంది, ఒకేసారి సైరన్ మోగిందనమాట. లైట్లు అయితే ఆపేశారు. లైట్లు ఆపడంతో ఎమ్మటే ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులైనా ప్లేయర్స్ అయినా బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్పారనమాట. దాని గురించి న్యూస్లు వచ్చాయి ట్విట్టర్లో. అదే అనమాట, వార్ గురించి అయినా భయంకరమైనటువంటి న్యూస్లు చూసుకున్నట్లయితే నేను రాత్రి మీరు 9 నుండి 12 దాకా ట్విట్టర్ ఓపెన్ చేస్తే మొత్తం దీని గురించే. మ్యాచ్ క్యాన్సిల్ అయింది, ఇంకేముంది, వార్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ పాకిస్తాన్ మీద మన ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది, వాళ్ళు కూడా మన మీద అటాక్ చేస్తారు. తెల్లారి మనం లేస్తామలేము, బతికుంటే తెల్లారి కలుద్దామని చెప్పి చాలామంది మీమ్స్ వేయటం, ట్రోల్ చేయడం చేసిన అనమాట. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, నడుస్తుంది వారు కాదంటల్లా, కానీ సగం ఫేక్ సగం రియల్ అయితే సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవుతుంది అనమాట. చాలామంది జనాల్ని ఎలా ప్యానిక్ చేస్తున్నారు, ఎలా భయపెడుతున్నారు అంటే అలా భయపెడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ ఆర్మీ మీద మీకుందో లేదో కానీ నాకు 100% నమ్మకం ఉంది. నా మీద నాకన్నా కానీ ఇండియన్ ఆర్మీ మీద నమ్మకం ఉంది. వాళ్ళు మన దాకా రానిస్తారు భయ్య. వాళ్ళు అక్కడ మనకి రక్షణగా ఉన్నారనమాట. వాళ్ళు ఉండగా మనల్ని ఎవడు ఇంటి గొడవలు అనేటటువంటిది రియాలిటీ. నాకు తెలిసి ఏదో డిస్కషన్స్ నడుస్తున్నాయి వాళ్ళకి మనకి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారేమో. వాళ్ళని వేసేయాలి అని అంటే ఒక అణుబాంబు చాలు. ఒక్క బాంబు వదిలితే, నేను చెప్తాను కదా, ఒక్క అణుబాంబులో ఎంత పవర్ ఉంటుంది అంటే ఒక రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది. అది చూసుకున్నట్టయితే ఒక రాష్ట్రం ఉంటుంది. ఒక్క బాంబు వేస్తే పాకిలేసిపోద్ది అనేటటువంటిది 100% రియాలిటీ. కాకపోతే మన ఇండియన్ ఆర్మీ టార్గెట్ ఏంటంటే ఉగ్రవాదుల టార్గెట్, అక్కడ ఉన్నటువంటి అమాయక జనం కాదనమాట. అందుకే ఆచితూచి అడుగులేస్తుంది అనేటటువంటిది రియాలిటీ. నేను మ్యాచ్ క్యాన్సిల్ అవ్వడం, ట్విట్టర్లో భయంకరమైనటువంటి న్యూస్ రావడం, చాలామంది ప్యానిక్ అయిపోతున్నారు, భయపడుతున్నారు, యుద్ధం వస్తుంది అని. నేను 100% గ్యారంటీ వస్తున్నా, యుద్ధం అనేటటువంటిది వచ్చేటటువంటి అవకాశాలు లేవు. ఇది మటుకు ట్రూత్ అనమాట. యుద్ధం అంటూ వస్తే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద చేస్తారు. వాళ్ళైతే పీకేదేం లేదు, వాళ్ళే శాంతి జరిపిద్దాం, వాళ్ళే మనం గలుద్దాం అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు అనమాట. కానీ మనోళ్ళు అయితే తగ్గేదేలే. మనోళ్ళు వదిలిపెడితే ఇంకొక 50 సంవత్సరాలు నాకు తెలిసి పాకిస్తాన్ మన దిక్కు కూడా చూడదు అనేటటువంటిది 100% ట్రూత్. చాలామంది ప్యానిక్ అవుతున్నారు, భయపడుతున్నారు. కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ నేనే చెప్పిన వీడియోలో ఆర్సీబీ క్యాన్సిల్ అయితే అంటే ఊక ఐపీఎల్ ఎందుకు క్యాన్సిల్ అయితే చూసుకున్నట్లయితే అది బార్డర్లో ఉన్నటువంటి, ఇప్పుడు ధర్మశాల అయినా గుజరాత్ అయినా అక్కడ మ్యాచ్లు జరుగుతుంటే అక్కడ ప్రాబ్లం. ఇప్పుడు మన హైదరాబాద్లో అయినా ఢిల్లీలో అయినా అంత లేదు కదా, ఇక్కడ చేస్తారు కదా అని అంటే నేను ఒకటే అనుకున్నాను, ఖచ్చితంగా ఐపీఎల్ క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నా. అదే జరిగిందనమాట. ఈరోజు బీసీసీ అయితే అఫీషియల్గా తెలియజేసింది ఐపీఎల్ క్యాన్సిల్ చేస్తున్నాం, మొత్తం క్యాన్సిల్ అనమాట. ఇప్పుడు కరోనా టైంలో చూసుకున్నట్టయితే పోస్ట్పోన్ చేశారు. ఒక 2-3 ప్లేయర్లకి కరోనా రావడం వల్ల ముందుకి నెట్టేశారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది, పూర్తిగా. అంటే ఇక నెక్స్ట్ కూడా ఉండదు అనమాట. మళ్ళీ అందరం బతుకుంటే, అందరం చల్లగుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఐపీఎల్ చూడాలనేటటువంటిది 100% ట్రూత్. బాధగా అనిపించింది ఆర్సీబీని చూస్తేనే. నిజం చెప్తున్నా, సిఎస్కే ఫ్యాన్స్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నాకు తెలిసి డ్యాన్స్ చేస్తున్నారు, 100% డ్యాన్స్ చేస్తున్నారు. ఒకప్పుడు నేనే ఒక మీమ్ వేసిన అనమాట, ఈ యొక్క సిచ్యువేషన్లో ఐపీఎల్ అవసరమా, క్యాన్సిల్ చేయండి అని చెప్పి సిఎస్కే అభిమానులకు, ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ అభిమానులు ఆవేదన అంటే చాలామంది నవ్వారనమాట. అదే రియల్గా మారిపోయింది. నిజం చెప్పండి భయ్య, ఆర్సీబీ అంటేనే అన్లక్, నిజంగా అన్లక్ అనమాట. అసలు ఒకసారి ఫైనల్లో ఓడిపోతారు, ఒకసారి సెమీస్లో ఓడిపోతారు, ఒకసారి ప్లే ఆఫ్లో ఓడిపోతారు. ఇదేది కాదురా బాయ్. ఈసారి టీం చూసుకున్నట్టయితే భయంకరమైనటువంటి పవర్ఫుల్గా ఉంది. ఈసారి టీంను కొట్టేటటువంటి ఇదే లేదు. ఏ టీంనైనా సరే ఊగినే ఓడిస్తారు అనేటటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వచ్చింది. ఎందుకంటే ఒక ప్లేయర్ ఆడిపోయినా ఇంకో ప్లేయర్ ఆడుతుంటాడు. కానీ ఈ సిచ్యువేషన్లో ఈ వార్ మొదలవుడింది, ఈ ఐపీఎల్ క్యాన్సిల్ అవుడింది. ఇది ఆర్సీబీకి అయితే మరీ దరిద్రం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో, మళ్ళీ రీకండక్ట్ చేసినప్పుడు
ఆర్సీబీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి తెలియదు కానీ టాప్లో ఉంది, ప్లే ఆఫ్స్ 100% బ్రెత్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ టైంలో ఐపీఎల్ క్యాన్సిల్ అవడం అయితే మరీ బాధాకరం. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ, ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ కోరుకునేది ఏంటంటే ఇప్పుడు టాప్ టేబుల్లో ఉన్నటువంటి మన ఆర్సీబీకి కప్పితే బాగుని చెప్పి అందరూ కోరుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు పాయింట్ వైజ్గా అండి, ఏమి ఎక్కువ అంటలా మన పాయింట్లు ఇస్తారు కదా, మీరు గెలిచినందుకు 2 పాయింట్లు 3 పాయింట్లు అని ఇస్తారు కదా. అదేవిధంగా ఆర్సీబీ ఆల్రెడీ టాప్లో ఉంది, ఎక్కువ పాయింట్స్ సాధించింది కాబట్టి ఆర్సీబీకి కప్ ఇవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మరి మీరేం కోరుకుంటున్నారు అనేటటువంటిది డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అదే మాత్రం